లంచ్ బాక్స్లోకి టొమాటో రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రైస్ని మనం ఇలా ప్లెయిన్గా తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా పెరుగు చట్నీతో కూడా తీసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగే వరకు వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత 3 పెద్ద టొమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని వడకట్టుకోవచ్చు. ఇలా మొత్తం వడకట్టిన తర్వాత మిగిలిన ఈ వేస్ట్ అంతా కూడా తీసేసి ఈ టొమాటో పేస్ట్ని పక్కన పెట్టుకోండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కారానికి తగినట్లు 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవిలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని టొమాటో మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ లెక్క వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ లెక్క వాటర్ వేసాను. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల లెక్క వాటర్ వేసుకోండి. వాటర్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత రైస్ వేసుకొని ఒకసారి కలిపి పైన 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి కూడా పోయింది. చూడండి, మూత ఓపెన్ చేశాను. రైస్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈజీ అండ్ టేస్టీ టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.